హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. నాన్న ఎవరో ఈ ఊర్లో మంటేరా అంటే, ఎవరి దగ్గరకో మనం ఎందుకు వెళ్ళాలమ్మా, మనమే వేసేసుకుందామని మొత్తం ఆ కొబ్బరాకులన్నీ తెచ్చి కాల్చేసాడండి మా నాన్న. మేము ఈ విధంగా భోగి సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలకు ముందుగా చక్కగా స్నానాలు చేపిచ్చేసి వచ్చేసాము. తర్వాత ఇవేంటో చూస్తున్నారా? నిమ్మకాయలంటండి. నేనెప్పుడూ ఈ విధమైన నిమ్మకాయలు చూడలేదు. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. వీడియో జూమ్ చేసి చూపించడం వల్ల పెద్దగా కనిపించొచ్చు. కానీ ఇవి చిన్నగా ఉన్నాయండి కాయలు. ఒలిచి చూస్తే లోపల మనకి నార్మల్‌గా ఉన్న నిమ్మకాయల్లా కాకుండా ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయండి. మీకు కనిపిస్తుందా? చేత్తో తీస్తుంటే లోపల గుజ్జు కూడా వచ్చేస్తుందని చెప్పేసి చూస్తున్నారా? ఒలుస్తుంటేనే ఆరెంజ్ కలర్‌లో ఉంది. సైజు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. ఇక్కడ ఇంటికో మొక్క ఉంటదంట. ఇందాక ఒలిచిన కాయనే నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే వేరే కాయ తీసినా వేస్ట్‌గా పోతుంది కదా! చూడ్డానికి ఎంత చిన్నగా ఉందా? చూడ్డానికి కమలాకాయలా ఉందా? కానీ చాలా పుల్లగా ఉందండి. నేను టేస్ట్ చేశాను. ఇది వీళ్ళు నిజంగానే చెప్తున్నారా అని అనుకున్నాను. మా పెద్దమ్మ అయితే, "అమ్మ ఇక్కడ ఇంటికో చెట్టు ఉంటదమ్మా, నీకేం తెలుసు" అని అంటుంది. సరేలే, నేను చూశాను కదా, మీకు కూడా చూపిద్దాం అనుకున్నాం. ఈలోపు మా పెదనాన్న కొబ్బరికాయలు ఒలుస్తుంటే అక్కడ నాన్న పిల్లలు తింటారంట అని చెప్పేసి అదే కొబ్బరి పువ్వు వస్తది కదా! అది ఇచ్చామండి. మొలకొచ్చింది ఇస్తే మా నాన్న ఒలిసేసి ఇచ్చాడు. మా వోళ్ళిద్దరు అలా చూస్తున్నారు అట్లంక ఎప్పుడిత్తే ఎప్పుడు తిందామా అని చెప్పేసి ఒలిచేసి ఇచ్చిన వెంటనే 2 కాయలు ఒలిచారండి. ఒక కాయ ఎలా విడదీసి ఇచ్చేసారు. ఒక కాయ డైరెక్ట్‌గా ఇలా ఇచ్చారు. ఇద్దరికి చెరొక టెంకాయ అదే చెరొక ముక్క ఇచ్చేసి మిగతాది నేను తినేసానండి. టేస్ట్ కూడా బావుంది. మా వోళ్ళు, "అమ్మా ఏంటమ్మా ఇలా ఉంది? మన మన ఇంట్లో గుడిలో తిన్న కొబ్బరికాయ ఎప్పుడు ఇలా ఉండదు కదమ్మా గుడికెళ్ళినప్పుడు" అని అన్నాడు మా వోడు. "కాదు నాన్న, దానికి మొలకొచ్చేసిందనుకో లోపల ఈ పువ్వు వస్తదిరా" అని చెప్పాను. "సరే అమ్మా" అని అన్నాడు. తిన్నాడు. చాలా బావుందన్నాడండి. ఈలోపు తల్లికోడి దగ్గర నుంచి ఒక పిల్ల ఎలా వచ్చిందో బయటకొచ్చేసిందండి. బయట తిరుగుతూ అరుస్తుంది. దానికోసం మా వోళ్ళు పరిగెట్టారండి పట్టుకోవడం కోసం. దొరకదే. అటు తిరగా, ఇటు తిరగా మొత్తం పరిగెట్టిచ్చేసింది. ఎలాగోలాగా పట్టుకొని లోపలేసేద్దామని అనుకున్నాం. ముగ్గురు ఒకసారి గూడు చుట్టూ వెళ్ళేసరికి దానికి పాపం కంగారొచ్చేసిందండి. వెంటనే లోపల నుంచి అదంతా అదే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయినట్టుంది. మేమైతే చాలా నవ్వుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.